దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొకసారి మీ మధ్యన ఉండగలగటానికి, మీతో ఈ విధంగా పాలు పంచుకుంటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ, అలాగే టీవీ ముందు కూర్చున్న మీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యేసయ్య శిలువ స్వరం ద్వారా ఆదరించబడుతున్నటువంటి బిడ్డలు అనేక మంది ఫోనుల ద్వారా తెలియజేస్తూ, మీరు కోరుచున్న ప్రార్థనా సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నారు. మరీ ఎక్కువగా మీరు వాక్యాన్ని విని, వాక్యము విన్న తరువాత ఏ విధంగా మీరు మేలు పొందుతున్నారో ఈ ఫోను ద్వారా కూడా తెలియచేయాలని స్క్రీన్ మీద నెంబరు కనపడుతోంది. దానికి ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరతలు కూడా తెలియజేసినట్లే మీ కొరకు దినము ప్రార్థన చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఓ పాట పాడిన తరువాత మనం ముందుకు వెళదాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పాడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పాడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పాడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు గోరును కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు గోరును కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దేవుని మహాకృప చేత కృప కలిగినటువంటి దేవుడు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు, దాని యొక్క క్రమము, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి
క్రమము కలిగి ఉండవలసినటువంటి బాధ్యత. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మనలను ఆదరించేదిగా ఉంది. దేవుని వాక్యం మనలను బ్రతికించేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యము మనలను స్థిరపరిచేదిగా ఉంది. మన అడుగులు స్థిరపరిచేదిగా ఉంది, మనలను బలపరిచేదిగా ఉంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని లేఖన భాగంలో దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి దానికి కూడా సిద్ధపాటు ఉంది. ఒక వివాహానికి మనం సిద్ధపడతాం, ఒక గృహాన్ని కట్టుకుంటానికి మనం సిద్ధపడతాం, ఒక ప్రయాణానికి మనం సిద్ధపడతాం, ఒక స్కూలుకు వెళ్ళటానికి మనం సిద్ధపడతాం. ఒక టైం అంటూ ఉంటుంది, ఒక క్రమముగా మనం వెళుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో కూడా మనము దేవుని రాజ్యములో నిలబడటానికి కూడా మనము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తున్నాం. ఎలాగ ఉంటే మనం దేవుని రాజ్యం వెళ్తాం, ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యంలో మనం చేరుకుంటామనేటువంటి మాటలు కొన్నిటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచన భాగంలో మనం చూస్తే చక్కటి విషయాలు మనకి తెలియచేయబడుతున్నాయని మనం చేస్తున్నాను. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ సువార్తను నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది. సువార్తను నమ్మాలి. సువార్త యేసుని గూర్చిన వార్త, యేసుని గూర్చిన వార్త, మంచి శుభవార్త, సువార్త ప్రభువుని గురించి. దేవుని లేఖన భాగాన్ని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే దేవుని కృపను బట్టి సువార్తను నమ్మాలి. సువార్తని నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఎలాగైతే చెప్పాడో ఆ సువార్తకి మూల కారణమైనటువంటి యేసు ప్రభుని మనం నమ్మినట్లయితే మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు మరి కలుగుతాయినటువంటి మాటను తెలియజేస్తున్నాను. దేవుని లేఖన భాగంలో మరి దేవుని కృపచేత మత్తయి సువార్త ఉంది, అలాగే మార్కు సువార్త ఉంది, లూకా సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది. 5వ సువార్త ఎవరు అని అంటే మనమే. బిల్లీ గ్రేహం గారు మాట్లాడుతూ అంటాడు, 5వ సువార్త ఎవరంటే మనమే. ఈ సువార్తల్లో మనల గురించి కూడా సాక్ష్యం కావాలి. వాక్యం వినేవారు కూడా మన యొక్క నడవడికను బట్టి, మనం చేసే పనులను బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, వారు కూడా మన నడవడికను బట్టి వారు చూసి మారు మనసు పొందటానికి, సువార్తను నమ్మటానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తను నమ్మాలి. వినుట విశ్వాసము వలన కలుగును అన్నాడు. వినుట విశ్వాసం కలుగుతుంది. ఎవరిని గూర్చనగా క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని చెప్పి తెలియజేస్తాడు. ప్రభు గురించి మనం వినాలి, వినేవారిగా ఉండాలి, వినుటకు వేగిరపడాలి. వినేటువంటి దాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రభువు కూడా వినేవాడు, ప్రభువు కూడా మాట్లాడేవాడు, ప్రభువు కూడా మన ప్రార్థనల గురించి ఆయన చెవులు మరి మన వైపు పెట్టి ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. కాబట్టి సువార్తను నమ్మాలి. యేసును గురించి తెలియజేస్తున్నప్పుడు, యేసును గురించి వివరిస్తున్నప్పుడు ఆ సువార్తను విని ఆ సువార్తను మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మనము మేలులు పొందుతాం, మనము వెలిగించబడిన వారం అవుతాం, మనము ఆ సువార్తలో ఫలించేవారిగా ఉంటాం. దేవునిలో ఫలించాలి అని అంటే సువార్తను నమ్మాలి. సువార్త విని దానిని మన హృదయంలో భద్రం చేసుకుని ప్రభువు గురించి అయితే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన గురించి వినినటువంటి మాటలు మన హృదయంలో భద్రం చేసుకునేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట చాలా స్పష్టంగా తెలియచేయబడుతోంది. రెండో మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే మారు మనసు పొందాలి. మారు మనసు, నీ మనసు పోవాలి. నేను అంటాను, దయచేసి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలా, లేకపోతే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారు మనసు పొందాలా? చాలామందికి ఇది తెలియక తిక్కమక పడిపోతూ, అయ్యా అమ్మాయికి పెళ్ళైతే బాప్తిస్మం తీసుకుంటా, లేకపోతే ఇల్లు ఇస్తే దేవుడు నేను బాప్తిస్మం తీసుకుంటా, లేకపోతే ఉద్యోగం వస్తే
నేను బాప్తిసం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. అలా కాదు, మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, మార్పు చెందేవారిగా ఉండాలి. మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందని ఎడల మనము నశించిపోతామని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. మారు మనసు కావాలి. మారు మనసు కావాలంటే పేతురు గారు ప్రసంగం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ భాగంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు గారు ఒక పామరుడు అంటే ఎలాంటి పామరుడు అంటే ఆయన చేపలు పట్టుకునేవాడు. వల విసిరి చేపలు పట్టుకుని జీవనోపాధి కొనసాగించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభు రమ్మని చెప్పి పిలిచాడు. రెండయ్యా, మిమ్మల్ని మనుషులు పట్టే చాలరులుగా చేస్తాను, ఆ వలలు విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే చాలరులుగా చేస్తాను, రండి అని చెప్పి పిలిచినప్పుడు వారు వలలు విడిచిపెట్టి, వారి వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అంగీకరించి ఆయనతో పాటు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ప్రభువుని అంగీకరించే వ్యక్తి 2 పడవల మీద అడిగేసి ఉండకూడదు. ప్రభువు నిన్ను పిలిచాడా, సమస్తము విడిచిపెట్టిరా, సమస్తము విడిచిపెట్టిరా. వలలు విడిచిపెట్టాడు, వ్యాపారం విడిచిపెట్టాడు, అతని బ్రతుకు తెరువు విడిచిపెట్టేశాడు, ప్రభువుని వెంబడించాడు. ఎందుకంటే నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. పేతురు పామరుడే, పేతురు చేపలు పట్టుకునేవాడే. అలాంటి వాడిని దేవుడు పిలిచి అభిషేకించి తన ఆత్మను అనుగ్రహించి తన ఆత్మను ఆయనలో ఉంచి సువార్తను ఎలా ప్రకటించాలో వారికి నేర్పించి ప్రభువు లోకములోనికి వారిని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారిగా ఉండాలి అని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఆ రోజు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మహాకృప చేత కృప కలిగిన దేవుడు, పేతురు మీరు మారు మనసు పొంది మార్పు చెంది మీరు బిడ్డల వంటి వారు కావాలి. మారు మనసు అంటే మీ పాపములు విడిచిపెట్టాలి, మీ త్రాగుడు విడిచిపెట్టాలి, వ్యభిచారం విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, ప్రతి విధమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలన్నీ కూడా విడిచిపెట్టాలి. మారు మనసు పొందాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని అంటాడంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు రావాలి. నువ్వు మార్పు చెందాలి. దేవుని కృప చేత కృప కలిగినటువంటి దేవుడు యోహాను గారిని ముందుగా పంపించాడు. యోహాను గారు ముందుగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. యోహాను అనగా మండుచున్న దీపం. ఆయన మండుచు ఇతరులను మండిస్తూ ఉన్నాడు. ఆయన కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, మార్పు చెందండి అని చెప్పినప్పుడు ఆయన మాట కూడా విని యేసు ప్రభు గురించి ఆయన కూడా తెలియచేసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. నిజమే, ఈరోజు దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభుని గురించి సువార్త విన్నప్పుడు ఎంతమంది వారు రక్షణ పొందారు అని అంటే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే అంతకుముందు మాట్లాడే మాట కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి అంటే ముందర వాక్యం వినాలి, నువ్వు మార్పు చెందాలి, అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. ఒక పామరుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ నింపుదల కలిగి యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నప్పుడు 3,000 మంది వారు మారు మనసు పొందారు. 3,000 మంది వారు రక్షణ పొందారు. 3,000 మంది వారు మరి ప్రభుని అంగీకరించినట్లుగా మనం చూస్తాం. అంగీకరించడం అంటే పెదవుల మీద కాదు, హృదయములో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదు అని చెప్పి తెలియజేస్తాడు. ఆయన నీ కొరకు 1-40 కొరడా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి. నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందాడు ఆయన. యేసు ప్రభు నీ యొక్క శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన
భారమైన సిలువ కొయ్యను మోసాడు. భారమైన సిలువ కొయ్యను మోసుకుంటూ పిడిగుద్దులు తింటూ అపహాస్యము పొంది అనేక రకాలుగా గేలి చేయబడ్డాడు. ముఖం మీద ఉమ్ములు ఊశాడు, అన్నీ కూడా భరించాడు. కడకు ఆయన శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టారు. కడకు గొలుగుతా కొండపైన ఆయన్ని సిలువ వేయటానికి సిలువ కింద పెట్టి ఆయన వెళ్ళకిలా పడవేసినప్పుడు ఆ తలలోని ముళ్ళు దిగిపోయినది. ఆ చేతులు లాగి పెట్టారు. చేతుల్లో మేకులు, ఆ చేతిలో మేకు, ఈ చేతిలో మేకు, మరి కొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కొట్టబడినటువంటి ఆ మేకులు కాళ్ళల్లో మేకు కొట్టారు. యేసు ప్రభు యొక్క సిలువను వాళ్ళు నిలబెట్టాలి, తీసినటువంటి ఆ బెజ్జములో నిలబెట్టాలి. ఒకసారి జారిపోయింది, అలలాడిపోయాడు, రోదన చేశాడు. ఆదరించేవారు లేరు. అక్కడికి వచ్చి ఇలా దెబ్బ తగిలిందా అనేవారు లేరు. ఇక ఇలా తగిలిందా నాయన అనటానికి దారి లేదు. శ్రమను అనిపిస్తున్నాడు, బాధను అనిపిస్తూ ఉన్నాడు. కడకు ఆ యొక్క తీసినటువంటి బెజ్జములో ఆ సిలువను నిలవబెట్టారు. నిలవబెట్టినప్పుడు ఆయన ఎవరి మధ్యన వేలాడుతున్నాడంటే పాపుల మధ్య, దొంగల మధ్య వేలాడుతున్నారు. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. కుడి వైపున ఉన్నవాడికి మారు మనసు వచ్చింది. వాడు చేసిన తప్పిదాల గురించి పశ్చాత్తాపడ్డాడు. యేసు ఎందుకంటే ఆయన శ్రమ పడుతుంది చూశాడు. ఆయన రక్తము కారుతుంది, చేతుల్లోంచి రక్తము, ఆ కాళ్ళలోంచి రక్తము స్రవిస్తూ ఉంది, ఆ శిరస్సు నుంచి రక్తము స్రవిస్తూ ఉంది. ముఖం మీద ఉమ్ములు ఊసారేమో, ఆ ఉమ్ములు రక్తము కూడా ఏకమై చూడలేని వాడిగా అయిపోయాడు. 10,000 మంది పురుషులలో పోల్చదగినటువంటి యేసు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన యేసు యొక్క రూపము ఏ విధంగా ఉంది అని అంటే చూడనల్లని వాడిగా అయిపోయాడు. యేసు వీపు మంట పుడుతుంది, చెమట, మంచి ఎండవేళ, మిట్ట మధ్యాహ్నం ఎండవేళ నిలబెట్టారు సిలువ, చెమట పడుతూ ఉంది, రక్తము స్రవిస్తూ ఉంది, వీపంతా పగిలిపోయింది కనుక ఈ చెమట రక్తం ఏకమై వీపు మంట పుడుతుంది. ఒకవేళ మనకి ఏదైనా దురదొస్తే వెనక ఇలా గోక్కుంటా ఉంటాం, ఏదో అలా గోక్కుంటా కూడా చేతులు. ఎంత బాధను అనుభవించాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు గురించి మనం వినాలి, ఆయన గురించి చెప్పే సువార్త వినాలి, ఆయన ఎలాంటి త్యాగం చేశాడో మనం వినాలి. రెండవదిగా మనం చూస్తే మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. ఒక దొంగ మారు మనసు పొందాడు. పక్కవాడు అంటాడు, ఎడం చేతి వైపు ఉన్నవాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మల్ని దిగి రక్షించు అని అంటాడు. నువ్వు రక్షించవేనంటే కుడి చేతి వైపు ఉన్నవాడు అంటాడు, మనకి ఈ శిక్ష తగదా? మనం చేసిన దానికి ఈ శిక్ష తగును. ఆయన ఏ నేరము చేయలే, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయనటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే వాడు ఏం పొందుతున్నాడు? ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అవును, యేసు పాదాల దగ్గర నీ పాపాలను ఒప్పుకుంటే చాలు, నీ హృదయం ఆయనకు కావాలి. ఎందుకంటే తన అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో మార్పు కావాలి, మారు మనసు కావాలి, నీ మనసు పోవాలి, నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, సిలువలో వేలాడుతున్నప్పుడు యేసును చూచిన తర్వాత వాడు పశ్చాత్తాపడి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసు ప్రభు అంటాడు, నీవును నాతో కూడా పరదేశులో ఉందువు నేడే అని అన్నాడు. పరదేశ్ విశ్రాంతి స్థలం. ప్రభువును అంగీకరించిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి వెళ్ళేది ఎక్కడికో తెలిసిన పరదేశుకు వెళ్ళాలి, విశ్రాంతి తీసుకోవాలి. ప్రభు వచ్చినప్పుడు వెంట పెట్టుకుని తీసుకొస్తాడు ఒక రోజు మధ్యాకాశానికి. అప్పుడు భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి ఈ పరిశుద్ధులైన వారు వారితో కూడా చక్కగా ఏకమవుతారు. గొప్ప సమూహం అవుతుంది, గొప్ప సంఘముగా, వధువు సంఘముగా, పెండ్లి కుమార్తె సంఘముగా. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి విధముగా వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము, సిద్ధపడినటువంటి సంఘముగా మనం అక్కడ ఉన్నప్పుడు ప్రభు సంతోషించేవాడుగా ఉంటాడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత మొట్టమొదట దొంగ మారు మనసు పొందాడు. ఆ దొంగని పరదేశికి తీసుకెళ్ళటానికి ప్రభు ఇష్టపడ్డాడు. నీవు నాతో కూడా నేడే పరదేశులో ఉండు అని. నిజమే, నేడే రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని. బాప్తిస్మము తీసుకుంటానికి వచ్చినటువంటి వారు బాప్తిస్మం తీసుకున్న తరువాత
వారు యోహాన్ని ఏమడుగుతున్నారో తెలిసిన లూకాసు వార్త 3వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. 3వ అధ్యాయము 12వ వచనం, సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా. యోహాన్ని అడుగుతున్నారు. సుంకరులు పన్ను వసూలు చేసేవారు, సుంకపు గుత్తదారులు, పన్ను వసూలు చేసేవారు. వారు అడుగుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటానికి వచ్చారు. వారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతనిని అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పిన. మీకు ఎంతైతే నిర్ణయించబడిందో, మీకు ఎంత ప్రభుత్వ వారు నిర్ణయించి వసూలు చేయమని చెప్తారో అంత మట్టుకే మీరు వసూలు చేయాలి. అంతకు మించి మీరు ఒక్క పైసా కూడా తీసుకుంటానికి, లంచం తీసుకుంటానికి లేదు. లంచము తీసుకునేవాడు దేశమును పాడు చేయడని. బాప్తిస్మం తీసుకున్న తరువాత మేము ఎలా బ్రతకాలయ్యా, మేము సుంకపు వసూలు చేసేవారు కదండి, మీకు నిర్ణయించబడినదే తప్ప ఇంకేమీ తీసుకుంటానికి వీలు లేదు అని చెప్పి తెలియజేశారు. ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరో తెలిసిన, సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. ఎవరి మీద అనవసరంగా నిందలు వేయద్దు. మీకు ఎంత జీతమైతే దానితోనే మీరు బ్రతకండి, ఎవరిని కూడా బాధ పెట్టవద్దు అని చెప్పాడు. మారు మనసు పొందిన తరువాత మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మార్పు చెందిన తరువాత మన జీవితంలో మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉండవలసినటువంటి వారమని మనం చేస్తున్నాం. మారు మనసు, నీ మనసు పోవాలి, దేవుని మనసు రావాలి. ఈ రోజు అదే మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట దొంగ పశ్చాత్తాపడి మారు మనసు పొంది పరదేశం వెళ్ళడానికి ప్రభువు సహాయం చేశాడు. ఈ రోజు ఈ మాట మాట్లాడిన నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, నీ పాపమును ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించమని నువ్వు అడిగితే గనక ఆయన వెంటనే నీ పాపమును క్షమిస్తాడు. పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహిస్తాడు, తన మనసును నీకు అనుగ్రహిస్తాడు, తన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు అనే మాటను తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కృప కలిగినటువంటి దేవుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందమని. అలాగే దేవుని లేఖన భాగములో అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 47వ వచన భాగంలో మనం చూస్తే 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండురి అని చెప్పి తెలియజేస్తారు. అంటే సహవాసం కావాలి. సహవాసం కావాలి. ఎందుకు సహవాసము కావాలి అని అంటే దేవుని ఇంతకు ముందు నీ జీవితం బాగోలేదు, నువ్వు సక్రమంగా నడవలే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అంటాడు. కాబట్టి ఈ రోజు మనం చేయవలసినటువంటి పని మన స్థితిగతులను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమని మనం చేస్తున్నాం. సహవాసం కావాలి. సహవాసం కావాలి. ఎలాంటి సహవాసం కావాలి? ఏమండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చూసినట్లయితే ఎలాంటి సహవాసం అని మనం చూస్తే ఇక్కడ అంటాడు, రక్షణ పొందిన వారు వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అంటే ఆయన శరీరము ఆయన రక్తాన్ని కూడా తీసుకోవాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పి అంటే సహవాసం. అపోస్తుల బోధయందును అపోస్తుల బోధ అంటే అందరూ సమిష్టిగా ఉండాలని, ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఎక్కువ తక్కువ అనుకోవడానికి వీల్లేదు. ఒకే రక్తము చేత కడగబడిన వారు, అందరిలో ఒకే రక్తము ప్రవహిస్తూ ఉంటారు. ఒకే శరీరం, ఒకే ఆత్మ స్వభావము కలిగినటువంటి వారు.
కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఉండటానికి ఇష్టపడాలని ప్రభు నామాన్ని మనం చేస్తున్నాం. సంఘములో చేర్చబడాలి, సువార్తను నమ్మాలి, మారు మనసును పొందాలి, మార్పు చెందాలి. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సహవాసములో ఉండటానికి ఇష్టపడాలి. ఎలాంటి సహవాసమై ఉండాలి అనే దాన్ని మనం ఆలోచన చేస్తే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క కృప చేత 22వ వచనం, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటాడు. పౌలు తిమోతికి చెప్తాడు, అయినా నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు సహవాసాలు ఎలా ఉండాలో తెలిసిన దుష్ట సాంగత్యాలు కాదు. నువ్వు యవనస్తుడు, యవన ప్రాయములో ఉన్నావు. నువ్వు జారిపోకుండా పడిపోకుండా నువ్వు ఉండాలి అని అంటే గనుక నువ్వు చేయవలసినటువంటి పని ఇదిగో. నువ్వు ఎలా ఉండాలంటే, ఎవరితో ఉండాలి అని అంటే ఇక్కడ నీ యవనేచ్ఛల నుండి నువ్వు దూరముగా పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువుకి ప్రార్థన చేయవారితోను. పవిత్ర హృదయులై అంటే కడగబడిన వారు, యేసు రక్తములో కడగబడిన వారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి నీటి బాప్తిస్మమును పొంది వారు ప్రభువును బట్టి ఆ నీటిలో ముంచబడిన తరువాత పైకి లేపబడినటువంటి వాడు క్రీస్తు ప్రభువును బట్టి చనిపోయిన క్రీస్తు ఎలా లేచాడో వాడి పాపములు కూడా పాతిపెట్టబడి అలాగే క్రీస్తు ప్రభువలే లేచినటువంటి సాదృశ్యం మనకు కనబడుతుంది. అలా లేచినప్పుడు నీ సహవాసం ఎలా ఉండాలి, నువ్వెవరితో స్నేహంగా ఉండాలంటే సంఘ సహవాసములో చేర్చబడాలి. రొట్టె విరవాలి, ఆయన శరీరం, ఆయన రక్తము తీసుకోవాలి. అలాగే పవిత్ర హృదయులైన ప్రార్థన చేయువారితో కూడా నీవు ప్రేమను, పవిత్ర హృదయులైనటువంటి వారితో నువ్వు చేయవలసిన పని అని అంటే ఇక్కడ అంటాడు. గమనించండి, చాలా చక్కగా చాలా నాకు ఇష్టమైనటువంటి మాటలు. రక్షణ పొందిన వారు దేవుని విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడు. పవిత్ర హృదయులైన ప్రార్థన చేయవారితో నువ్వు ఉండాలని చెప్తాడు. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆ స్నేహితుని బట్టి మన జీవితాన్ని చేస్తూ ఉంటాం. కాబట్టి మన నడవడిక, మన జీవితం ప్రభుత్వ ముడిపడి ఉండాలి. రక్షణ పొందిన వారితో సహవాసం చేస్తూ సంఘములో చేర్చబడి ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటూ ప్రార్థన గుంపులో ఉంటూ అలాగ మన జీవితాన్ని మనం కొనసాగించుకున్నట్లయితే దేవుడు అన్ని విధాల ఆశీర్వాదిస్తాడు. దేవుడు దీవిస్తాడు, అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుందని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము ఎలా ఉండాలో, మేము ఏ విధంగా ఉండాలో ప్రభువా మీరు మాతో మాట్లాడారు దేవా. ఆయన నీ కృపను బట్టి సిద్ధపాటు కలిగినటువంటి నాయన ఆ క్రమము ఎలాంటిదో మీరు మాకు తెలియజేశారు. అయ్యా, సువార్తను నమ్మాలి, మారు మనసును పొందాలి, అపోస్తుల బోధయందును సహవాసమందును ప్రభువా మేము నాయన ఉండాలని మాకు హెచ్చరిక చేస్తాం. ప్రభువా, నీ శరీరము రక్తము తీసుకుంటూ పవిత్ర హృదయులైన ప్రార్థన చేయి వారితో ఉండాలని తెలియజేశాం. ఉన్న వాక్యముగా కాకుండా కూడి వచ్చిన బిడ్డలను జీవించి కూర్చున్న ప్రతి బిడ్డని హస్తం తాకి దర్శించి బలపరిచి ఈ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన నీ కార్యాన్ని నూతనపరచు. వారికున్న బలహీనతలని యేసు నామములో కొట్టివేస్తున్నా. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. భార్య భర్తల మధ్య ఐక్యత దయచేయండి. ఏ భార్య భర్తల మధ్య ఐక్యత లేదో ఆ కుటుంబాన్ని మీరు కట్టి ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న శోధనలు తొలగించండి. ఆయన వారికి ఉన్న వ్యాధి బాధలు యేసు నామములో తొలగించి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్.